ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా అరకిలో చికెన్ తీసుకుని నీళ్ళతో కడిగి శుభ్రం చేసి పెట్టుకొని దానిలో 1 స్పూన్నర ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము వేసి మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయండి. ఇలా కలుపుకుంటే మంచిగా ఉప్పు కారం అన్నది మంచిగా పడుతుంది చికెన్కి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు, అల్లము, 10 జీడిపప్పులు, లవంగాయలు, దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, 2 యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక గరిటె ఆయిల్ పోసుకుని నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు ముక్కలు, ఒక 5 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాము. బ్రౌన్ కలర్ రావాలి, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే తర్వాత మనం మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకుని ఇది కూడా ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేపుదాము. అలాగే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేపుకుందాము. ఇప్పుడు ఏగిపోయిందండి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా వేసేసి ఈ చికెన్లో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, హై ఫ్లేమ్లో వద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం. మూత పెట్టుకుని వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఒక 10 నిమిషాలు ఎగరనిద్దాము. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే వాటర్ అంతా ఎగిరిపోయినాయి, బాగానే ఉడికింది. నూనె కూడా తేలింది చూసారా. ఇప్పుడు ఉడికిపోయినట్టే. తర్వాత ఒక గ్లాసు వాటర్ పోద్దాము. శుభ్రంగా కలిపి సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మంచిగా ఉడకనిస్తే ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చికెన్ అడుగంటకుండా చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. మీకు ఉప్పు సాలపోతే కొంచెం ఉప్పు వేసుకోండి, కారం కూడా సాలపోతే కొంచెం వేసుకోండి. మాకైతే సరిపోయింది కారం, కొంచెం ఉప్పు తగ్గింది వేసాను. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకు నూనె రావాలి. ఇలా కూరలో నూనె తేలితే కర్రీ రెడీ అయినట్టే. మనం వేసిన కరివేపాకు, ఇలాచీ వల్ల కూర ఫ్లేవర్ అన్నది మంచి స్మెల్ వస్తుంది. కంపల్సరీ కరివేపాకు, యాలక్కాయలు మాత్రం కంపల్సరీ వేసుకోండి. కూరలో చాలా టేస్ట్ వస్తుంది. రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది కర్రీ. దీన్ని అన్నంలో అయినా చపాతీలో అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుందాము. తిని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందండి, చాలా బాగుంది.